టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పలానా వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేశారని కానీ పలానా వ్యక్తిని నిర్బంధించారని కానీ ఒక్కటి చెప్పండి. మేమైతే చాలా క్లారిటీగా ఉన్నాం. ఇంతకు ముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపనకు వస్తున్నారంటే నా ఇంటి ముందు 10 పోలీసులు, పల్లా శ్రీనివాస్ గారి ఇంటి ముందు 10 పోలీసులు, 10 మంది పోలీసులు మమ్మల్ని బయటకి రాకుండా మా ఇంటి ముందు కుర్చీలు వేసుకొని 2 కానిస్టేబుల్. ఈ కల్చర్ పోయిందండి. మీరు ఏదైనా మీకు స్వతంత్ర అక్కడ ఎస్పీ చెప్పింది ఏంటి, రండి 2 అక్కడ ఏదైనా గొడవ జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక వర్గం ఒకసారి వెళ్ళండి, ఇంకో వర్గం ఇంకొకసారి వెళ్ళండి అని చెప్పారు తప్పించి ఎక్కడా కూడా ఎవరిని కూడా నిర్బంధించలేదు. మేము హౌస్ అరెస్టులు నిర్బంధించడం లాంటివి ఏమీ లేవు. పరదాలు లేవు, చెట్లు కొట్టడాలు లేవు, ఏమీ లేవు. సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన సాగుతుంది. మీరే చెప్పారు హోమహారం సభ్యులు, ప్రజలకు కూడా తెలుసు. ఈ రోజు ముస్లిం మైనార్టీల తాలూకా అభివృద్ధి వాళ్ళ సంక్షేమ ధ్యేయంగా ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తుంది. దానికి మాత్రం మీకు శనిగా వేసమండి. ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు, నేను ఒక అబ్బాయి ఎలా ఉంటదంటే అరే హీరోయిజం అనుకుంటారు, అరే ఆ అమ్మాయి ఏదో సంథింగ్ ఆ టైంలో వాళ్ళు చేసే చిన్న క్షణిక వేసింది. ఆ అమ్మాయి కాదన్నదనో లేకపోతే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందనో ఏదో ఒక సందర్భంలో అమ్మాయి మీద కసి తెచ్చుకునే పొజిషన్స్ వచ్చేస్తుంది. అరే ఆ ఒక్క క్షణం నువ్వు పక్కన పెట్టి మంచి తీరులో ఆలోచన చేసుకుంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది. అదర్వైజ్ నేను 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు జైలుకి కంపెనీ అవ్వాల్సిన పరిస్థితి. ఇందులో మనం అబ్జర్వ్ చేసుకుంటే అమ్మాయిలు ఎంత బాధపడుతున్నారు, అబ్బాయిల తరఫున తల్లిదండ్రులు అబ్బాయిల తరఫున జీవితాలకు అంతే నాశనం. సో ఇది 2 కూడా బ్యాలెన్స్ చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్ తో మేము ఈరోజు తీసుకోవడం జరిగిందండి. దీనికి మీరందరూ కూడా సహకరించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా గౌరవ లారీ లోకేష్ గారితో కూడా ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ కూడా చేయడం